ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. మరి దేవాదేవుడు గడిచిన క్రిస్మస్ దినం నుంచి ఈ సంవత్సరం అంతా ఎంతగానో కాచి కాపాడాడు. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ఈ దినపు వాగ్దానం, మరి దావీదు పట్టణంలో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. లోకాసు వార్త 2:11 ఈ మాట రాయబడింది. దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు, మనందరి కొరకు ప్రభు అయిన యేసు పుట్టాడు. ఎక్కడి నుంచి? పరమును దిగి వచ్చాడు మన కోసం. మహిమని విడిచిపెట్టేశాడు ఆయన మనందరి రక్షణ కోసం. మన పాపలుగా ఉన్న మనల్ని మనం పరిశుద్ధులుగా చేయుటకు, మన పాపను ఆయన మోయుటకు ఆయన పరమును విడిచి ఎక్కడికి వచ్చాడు? దావీదు పట్టణంలో మన అందరికి 2024 సంవత్సరాల క్రితం పుట్టిన యేసు ప్రభు వారు ఈ దినం కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నాం. కానీ అనేక మంది పుడతారు, కానీ వాళ్ళ పుట్టినరోజు అక్కడితో ఇది ప్రపంచం అంతా చేసుకుని పుట్టినరోజు ఇది నాన్న. ప్రపంచం అంతా కూడా ఎక్కడ, ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలో, ప్రపంచవ్యాప్తంగా ఈ పుట్టినరోజు జరుపు. ఎందుకంటే ఆయన రక్షకుడు కాబట్టి, మన అందరూ రక్షించడానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి. మంది నాన్న ఇక్కడ ఏమంటున్నాడంటే 14వ వచనంలో, సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఎవరికి మహిమ అంటండి? ఆయనకి ఇష్టలుగా ఉన్న వారికి భూమి మీద సమాధానం వస్తుందంట. ఆ రక్షకుడు వల్ల మనకి ఏమంటే సమాధానం వచ్చిందట. ఆయనకు మహిమ, సర్వోన్నత స్థలానికి మహిమ, మనుషులకు ఈ భూమి మీద తనకి ఇష్టంగా, దేవునికి ఇష్టంగా జీవించిన వారికి సమాధానం కలుగును గాక. ఆయనకి ఇష్టంగా జీవించి నువ్వు ఆయన సమాధానం పొందుకునే గొప్ప దేవుడు దయచేయను గాక. మరి ఈ సంవత్సరం రాబోయే క్రిస్మస్ దినం వరకు కూడా దేవుడు సమాధానం నింపి కృప దేవుడు మీకు దయచేయను గాక. మరి ఆయనే మన కొరకు రక్షకుడు అయినాడు, ఆయనే మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఆరాధిద్దాం. దావీదు పట్టణంలో 24 సంవత్సరాల క్రితం పుట్టిన యేసయ్య మనందరికీ మన పాపాల నిమిత్తం వచ్చాడు కాబట్టి ఆయన రక్షకుడిని ఒప్పుకొని ఆయనకి ఇష్టలుగా జీవించి సమాధానంతో నింపాడు. కృప దేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. సర్వాధికారి అని యేసు ప్రభు పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరపుండా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఇదిగో ప్రభు మరొక క్రిస్మస్ ఆరాధన జరిపించు, కృప చూపించు. గడిచిన క్రిస్మస్ దినం నుంచి ఈ క్రిస్మస్ వరకు నీ కృపలో భద్రపరిచేసావు ప్రభా, నీకు వందనాలు. నీకు నాయన నేడు మాకు రక్షకుడు పుట్టి ఉన్నావు ప్రభా. సర్వోన్నత స్థలం నీకు మహిమయు, ఇష్టలుగా సమాధానం అంటున్నావు ప్రభా. నీకు ఇష్టలుగా జీవించే కృప తెచ్చి ఆ సమాధానం పొందుకునే కృప తెచ్చి, ఎవరికైతే మీ సమాధానం ఎవరికైనా రక్షణ లేదో ఆ రక్షణ దయచేసి ప్రభు అందరూ రక్షణలు నడిపించి సమాధానం నింపి కృప చూపించే మీకు మహిమకరంగా జీవించే కృప తెచ్చాను. మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.